సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సిటీ బస్సుల్లో మెట్రో తరహాలో సీటింగ్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11,00,000 మంది ప్రయాణిస్తే ఇప్పుడు 18-20 లక్షల వరకు ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట. ఉదయం, సాయంత్రం కార్యాలయాలు, కళాశాల సమయంలో సిటీ బస్సులు కిక్కిరిసిపోతూ ఉన్నాయి. బుధవారం మరింత రద్దీగా మారిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండటం లేదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధి భావించింది. కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి చోటు దొరికే అవకాశం అయితే ఉంటుందని బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించి అదే స్థానంలో ఇరువైపులా మెట్రో రైలు మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వీరైతే భావించారన్నమాట. ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లో కూడా బస్సు సీటింగ్ని అయితే మార్చారు. మొత్తంగా సిటీ బస్సులో ప్రస్తుతం 44 సీట్లు అయితే ఉంటాయి. 63 మంది ప్రయాణిస్తే 100% ప్రయాణించినట్టు భావిస్తారు. అయితే ఇప్పుడు 12 సీట్లు ఉన్నదాన్ని తీసేస్తే 10 సీట్లు అటొక 5 ఇటొక 5 ఇస్తున్నారనమాట. అలాగే వల్ల మధ్యలో ఖాళీ అయితే వస్తుంది. ఈ విధంగా మధ్యలో ఖాళీ వస్తుంది. ఖాళీ రావడం వల్ల ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం అయితే ఉంటుందని వీరైతే చెప్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.